శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, మీరు పుట్టిన లగ్నం ఏమిటి? 12 లగ్నాలు ఉంటాయి కదా, 12 రాసులాగే లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే టాపిక్ ఏదైతే ఉందో ఆ లగ్నరీత్యా లేదా రాశిరీత్యా మీరు జన్మించినప్పుడు మీ లైఫ్ లాంగ్ అంటే మొత్తం మీ జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, మీ లైఫ్లో ఏ గ్రహం స్టాండర్డ్గా ఉండేవి అంటే ఎలాగా, మీ జన్మజాతకంలో ఈ యొక్క ప్లానెట్ యొక్క ప్రభావం ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఈ జాగ్రత్త తీసుకోవాలి, ఇటువంటి అవకాశాలు వస్తాయి, ఈ విషయంలో ఈ దేవత ఆరాధన చేసుకుని మీకు వీక్గా ఉన్నట్లయితే అనేటువంటి అంశాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా ఒక్కొక్క రాశిరీత్యా మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులా లగ్నము, తులారాశి. తులవారి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే బ్యాలెన్సింగ్ మైండ్, బ్యాలెన్స్ చేసేటువంటి తత్వము, దేనైనా బ్యాలెన్స్డ్గా చూసేటువంటిది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మీకు కనుక మీ మైండ్ సెట్ బ్యాలెన్స్డ్గా లేదు, మీరు ఆలోచించే విధానం దగ్గర నుంచి నడుచుకునే విధానం దగ్గర నుంచి లేదు అంటే ఇబ్బంది పడతాం. కానీ తులాలగ్నం వారికి ఇది ఒక గొప్ప వరం, దేనైనా బ్యాలెన్స్ చేయగలుగుతారు, ఎనీథింగ్. అయితే ఇక్కడ వీరికి ఏంటంటే వీళ్ళు ఎంత కళాత్మకం, ఎందుకంటే శుక్రుడు కళలకు కారకుడు, బ్యూటీనెస్కి కారకుడు. సహజంగానే కొంతవరకు వీళ్ళు బ్యూటీ ఉంటుంది, నల్లగా ఉన్నారా, చామంచాయగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా కాదు, ఇక్కడ తెలియని ఒక బ్యూటీ మాత్రం వీళ్ళలో ఉంటుంది తులాలగ్నం వారికి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ 1 and 8th లార్డ్షిప్ శుక్రుడికి వస్తుంది కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఇక్కడ మీరు పర్టికులర్గా ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ కానీ లేకపోతే శుక్ర సంబంధించినటువంటివి, అంటే శుక్రుడు లగ్నాధిపతి శుక్రుడు అయినందుకు స్త్రీ మూలకంగా లేకపోతే సడన్గా కలిసి రావడం కూడా జరుగుతుంది బ్యూటీ రిలేటెడ్ వీటి వల్ల. బట్ ఇక్కడ ఏమిటంటే శుక్రుడి యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటిది కూడా మనం గమనించుకోవాలి. శుక్రుడి స్థితి ఏమాత్రం పాడైంది, 1 and 8th లార్డ్షిప్ రావడం వల్ల శుక్రుడు కనుక పాడయ్యాడు అంటే అంతే ఆకస్మికంగా డౌన్ఫాల్ కూడా ఉంటుందని గుర్తుపెట్టుకొని, శుక్రుడు ఏ గ్రహం ద్వారా పాడయ్యాడో మీరు గుర్తించాలి మీ జన్మజాతకంలో, దాన్ని మీకు ఆటోమేటిక్గా బాగుంటుంది. ఇక అదేవిధంగా మీకు ధనం అనేటువంటిది పర్టికులర్గా భూముల మూలంగా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ట్రేడింగ్స్ మూలంగా ఎక్కువ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి, పార్ట్నర్స్ మూలంగా కొంతవరకు మీకు ధన సంబంధించినటువంటి యోగం ఉంటుంది. అండ్ ద్వితీయ సప్తమాధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే కుజుడు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో ఇట్స్ వెరీ క్లియర్. ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కుజగ్రహం యొక్క స్థితి ఏదైతే ఉందో చాలా క్లియర్గా ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటిది, జాతక చక్రంలో మీకు భూములు మైనింగ్ రిలేటెడ్ అంటే స్టార్టింగ్ పాయింట్, బట్ ఆ కుజుడెళ్ళి ఇంకో గ్రహంతో కలిసేటప్పుడు దాని యొక్క ప్రభావం అనేటువంటిది మారుతుంది. భూములు మైనింగ్ రిలేటెడ్ అండ్ అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క వెరీ క్లియర్లీ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగం ఇస్తుంది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీ రిలేటెడ్ అంటే వీటి మూలంగా ధనయోగాలు ఎక్కువగా చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ 2nd లార్డ్షిప్ ఇక్కడ మనం దీనికి సంబంధించింది ఉంది కాబట్టి. అండ్ అదేవిధంగా గురువు 3 and 6th లార్డ్షిప్ వస్తున్నది కాబట్టి కొంచెం ఈ తులాలగ్నానికి సహజంగానే లీగల్ రిలేటెడ్ కారక సంబంధం లగ్నానికి కనెక్టివిటీ ఉంది. బికాజ్ ఆఫ్ లీగల్ సంబంధించినవన్నీ కూడా తులలో చూసుకుంటాం. ఈ తులా లగ్నాధిపతి కనుక ఎవరికైనా పాడయ్యాడు, దాంతోపాటు 6th and 3 లార్డ్షిప్ గురువు వచ్చింది కాబట్టి శుక్రుడు పాడైనా గురువు ఇద్దరు కనుక పాడైతే లీగల్ ఇష్యూస్లోకి వెళ్తారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి అందులోకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? బికాజ్ ఆఫ్ పూర్వజన్మ కర్మ ఏదైతే ఉందో ఇక్కడ మీకు పర్టికులర్గా కొంత గురువుల్ని లేకపోతే కొన్ని మీడియేటింగ్ ద్వారా కొన్ని లీగల్ ఇష్యూస్తో సంబంధం కలిగి ఉంటుంది మీకు. అదేవిధంగా జూపిటర్ బాగున్నాడు, సిబ్లింగ్స్ నుంచే మంచి గైడింగ్, సిబ్లింగ్స్ ద్వారా సపోర్ట్ అనేది ఉంటుంది. గురువు పాడయ్యాడు, సిబ్లింగ్స్ ద్వారానే ఇబ్బంది ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే చాలామందికి ఏంటంటే నాకు ఎందుకు వస్తుంది సిబ్లింగ్స్ నుంచి ఇబ్బంది అనుకుంటారు.
మీరు మీ థర్డ్ లార్డ్ జూపిటర్ ఎలా ఉన్నాడో చూసుకోవాలి. జూపిటర్ బాగున్నాడు, డోంట్ వరీ. జూపిటర్ బాగాలేడు, ఓకే వీళ్ళ నుంచే వస్తుంది కాబట్టి నేను కొంతవరకు ఎక్కువ ఇన్డెప్త్గా లోతుగా వెళ్ళి వాళ్ళతో ఎక్కువ ఇబ్బంది పడేటువంటి వాతావరణంలోకి వెళ్లకుండా నేను ఇట్లా బయట ఉండాలంటే తీసుకోవాలి. అయితే మీకు ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీ యొక్క గృహ సంబంధించిన విషయంలో ఎక్కువగా మీరు ఆర్టిస్టిక్ అంటే బాగా అందంగా ఉండాలి గృహము, లేకపోతే చాలా రిచ్గా అంటే ఒక ఆర్టిస్టిక్ దీంట్లో ఉండాలనేటువంటిది ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. అదేవిధంగా మీ యొక్క సంతాన సంబంధించిన విషయంలో కూడా వాళ్ళు ఏదైనా ఉద్యోగరీత్యా బయటి దేశాలకు వెళ్ళేటువంటి యోగం ఈ తులాలగ్నంలో జన్మించిన వారికి ఉంటుంది. అయితే తులాలగ్నం వారు ఎంత కూల్గా ఒక రకంగా ఉంటారో వీళ్ళకి వచ్చేటువంటి జీవిత భాగస్వామి మాత్రం కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది సర్వసాధారణంగా చూసుకుంటే. కాకపోతే ఇక్కడ మీకు 10th లార్డ్షిప్ మూన్కి వచ్చింది కాబట్టి ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా కాస్త కళా సంబంధించినవి అండ్ ఒకే దగ్గర స్టిక్ అనే ఉండకుండా మీరు ఎంత చేంజ్ అవుతూ ఉంటారో లైఫ్లో అంత గ్రోత్లోకి వెళ్తూ ఉంటారు. బికాజ్ ఆఫ్ ఇక్కడ మీకు చేంజింగ్ అనేది ఎక్కువగా చూసుకుంటూ ఉండాలి. చాలామంది ఈ విషయం తెలియక ఏంటంటే నేను ఒకే దగ్గర స్థిరంగా ఉండిపోవాలనేటువంటి భావనలో ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ 11th లార్డ్షిప్ బాధకుడు అవుతాడు మీకు. అంటే రవి ఎప్పుడైతే బాధకుడు అయ్యాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటంటే బాధకుడు రవి అయినప్పుడు ఈ ప్రమోషన్స్కి కారకుడు రవి అవుతాడు. మరి లాభాధిపత్యం వచ్చింది కదండి, లాభాలు అద్భుతంగా రావాలి. రవి ద్వారా లాభాలంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, రవి లాభాధిపతి అయ్యాడు. ఈ లాభాధిపతి ఎలా ఉన్నాడు, ఆయన లాభాన్ని ఇచ్చే దాంట్లో ఉన్నాడా, ఇచ్చే దాంట్లో లేడా, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే లాభాన్ని ఇచ్చే దాంట్లో ఉన్నాడు అంటే గవర్నమెంట్ ద్వారా, మెడికల్ ద్వారా, ఆరోగ్యానికి సంబంధించిన వాటి ద్వారా లాభాలు ఇస్తాడు. ఏమాత్రం మీకు గవర్నమెంటు వీటి ద్వారా ఇబ్బంది వస్తుంది అంటే మీరు సండేస్ ఇంపార్టెంట్ వర్క్స్ ఏవి చేయకండి దయచేసి. గోధుమలు దానంగా ఇస్తుండండి, అప్పుడు మీకు వీటి ద్వారా నష్టం జరగకుండా ఉంటుంది. తండ్రి నుంచి ఏవైనా ప్రాపర్టీస్ రావడం, తండ్రి ద్వారా ఆస్తి, తండ్రి ద్వారా పొలాలు, బుధుడు బాగుంటే మీకు ఖచ్చితంగా వస్తాయి. ఒకవేళ ఏదైనా బుధుడు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, దానికి సంబంధించిన ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు విష్ణు సహస్రనామాలు చేసుకుని అన్ని విధాలా బాగుంటుంది. కాకపోతే మీరు నిత్యము కూడా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాలా ఉత్తమం. మనము ఒక్కొక్క ప్లానెట్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది దాన్ని బట్టి రెమెడీ చేసుకోవాలని చెప్పాను నేను మీకు. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్శాస్త్రం అనేటువంటి దేనికి ఉంది అంటే మీకు ఒక వెలుగు, మీకు ఒక రూట్ చూపించడానికి మాత్రమే. అంతేగాని నా జీవితం ఇంతే, నా జాతకం ఇంతే, నేను ఇంకెప్పుడు ఇలాగే ఇబ్బంది పడాలని కాదు. మీకు ఒక తోవ తెలియట్లేదు ఒక దగ్గరికి వెళ్ళడానికి, మనం ఏం చేస్తాం, వెంటనే మన ఫోన్ ఓపెన్ చేసి అందులో సెర్చ్ కొడతాం, నేను ఇక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, వెంటనే రూట్ చూపిస్తుంది. ఒక రోడ్డు బ్లాక్ అయితే ఇంకో రోడ్లోంచి ఎలా వెళ్ళాలో చూపిస్తుంది. అలాగే జ్యోతిష్శాస్త్రం కూడా ఒక దీపంలాగా జ్యోతి కాబట్టి వెలుగు చూపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక మనం చెప్పుకున్నటువంటి జాతచక్రం స్ట్రెంత్ఫుల్గా ఉండాలి, ఉండకూడదని చెప్పాను. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒకవేళ నా యొక్క అంటే మీ జన్మజాతకంలో 10th లార్డ్ బాలేడు, ఉద్యోగంలో సరిగ్గా సెటిల్ అవ్వలేకపోతున్నారు అనుకోండి, వెంటనే మీరు ఏమీ కంగారు పడకుండా నేను అమ్మవారిని నమ్ముకున్నాను, నేను నామం చేసుకుంటాను, 100% నేను సక్సెస్ అవుతాను అనుకోండి. అది ఏమిటి అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. 40 minutes చేయండి, ఖచ్చితంగా మీకు మీ యొక్క జాబ్ సంబంధించిన విషయంలో 100% గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా బెల్లం తినిపించండి, నువ్వులు దానంగా ఇవ్వండి, ఉలవలు దానంగా ఇవ్వండి. అలా కాదండి నాకు జాబ్ చేస్తున్నాను బట్ ఫైనాన్షియల్గా నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను, నేను అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేస్తున్నంత, నేను కష్టపడుతున్నంత ధనం రావట్లేదు, అప్పుడు ఎలాగా అంటే మీ 2nd లార్డ్ ఇక్కడ బలహీన పడ్డాడని అర్థం. అప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి, ధనాధిపతి బలహీనంగా ఉన్నాడు, ధనం పెరగాలి. ఎలా పెరుగుతుంది, అమ్మవారి అనుగ్రహం ఉంటే పెరుగుతుంది. సింపుల్గా ఏం లేదు, చక్కగా మీరు ఒక తూర్పుకి ఎదురుగా కూర్చొని, లేదా సాయంత్రం పూట అయితే వెస్ట్ సైడ్ అయినా కూర్చోవచ్చు, కూర్చొని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనీయే నమః. ఇవి చూడ్డానికి లలితా సహస్రనామాలు కేవలం నామాల్లో అనిపిస్తాయి, కానీ ఇవి గుర్తుపెట్టుకోండి చూడ్డానికి నామములే కానీ బీజాక్షరములతో సమానము, వేదముతో వేద మంత్రాలతో సమానము. ఎందుకంటే అమ్మవారిలో నుంచే ఒక 8 కిరణములు వసిన్యాది వాగ్దేవతలు తెల్లటి కిరణాలు బయటకు వచ్చి చెప్పినటువంటి అంశం ఇది. కాబట్టి అపౌరుషములు అంటారు వీటిని. మీరేంటంటే అసలు ఇది చాలా స్ట్రాంగ్ అని మీరు బిలీవ్ చేయాలి. మీరు తెలుసుకొని చేస్తే దాని ఫలితం వేరుగా ఉంటుంది. అదేవిధంగా మరి కొంతమందికి బిజినెస్ చేస్తారు, జాబ్ కాకుండా అందులో బాగా రాణించాలని ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః చేసుకుంటూ ఉండాలి.
ఇది మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు ఇక్కడ మీరు మరొక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ ఎవరైనా కానీ ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే జాబు బిజినెస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే వివాహం అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఏంటి, సప్తమ స్థానాధిపతి పాడయ్యాడని అర్థం. మీ జన్మజాతకంలో 7th లార్డ్ పాడయ్యాడు. 12 లగ్నాలు 12 డిఫరెంట్ 7th లార్డ్స్ ఉంటారు. ఆ సప్తమాధిపతి ఏ గ్రహాల చేత పాడయ్యాడు, అందుకు అది పనిచేయట్లేదు. అంటే ఏమిటి, సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక వెహికల్ ఉంది, బ్రేక్ కొడుతుంటే బ్రేక్ అవ్వట్లేదు, లేదా ఎక్సలేటర్ రైజ్ చేస్తుంటే అవ్వట్లేదు. అంటే కారణం ఏంటి, దానికి సంబంధించిన లింక్ ఏదైతే వైర్ ఉందో అది తెగిపోయింది. సింపుల్, అంతే కదా. మనం ఏం చేస్తాం, దాన్ని రిపేర్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని రిపేర్ చేసుకుంటాం. అంతేగాని కారు వదిలేయడం కదా, కారు వదిలేయం కదా, నా జీవితం ఇంతే అనుకోం కదా. బ్రేక్ పడకపోతే నా కారు ఇంతే అని కారు వదిలేయం, లేకపోతే మనం విరక్తితో వెళ్ళిపోం. సింపుల్గా ఆ బ్రేక్ ఎందుకు పడట్లేదో తెలుసుకుని దాన్ని రిపేర్ ఎలా చేసుకుంటామో. మీకు 7th లార్డ్ ఎవరైతే అయ్యారో ఆయన బలహీనంగా ఉన్నాడు. కాబట్టి లలితా సహస్రనామాల్లో ఓం కామేశ బద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః అని అనుకుంటున్నట్లయితే మీ సప్తమ స్థానాధిపతి ఎందుకు వీక్ అయ్యాడంటే పూర్వజన్మల్లో తెలుసో తెలియకో మనం కొన్ని దోషాలు చేసి ఉంటాం జీవిత భాగస్వామి విషయంలో. కాబట్టి ఈ రకంగా ఉంటుంది. అదేవిధంగా వివాహం అయింది కానీ మాకు ఇబ్బంది ఉందండి, ఓం శివ కామేశ్వర అంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః. ఇంకొంతమంది జాతకాల్లో కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి. ఎలా అంటే నేనేం చేసినా తప్పు పడుతున్నారండి అంటూ ఉంటారు. ఇక్కడ 2 రకాలు. సొసైటీ నేనేం చేసినా ఏం మాట్లాడిన ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః చేసుకోవాలి. అలా కాదండి, మా భార్యాభర్తల మధ్య విషయంలో మాకు తెలియకుండానే మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఏంటంటే పర్టికులర్గా మీరు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. అదేమిటి అంటే ఇందులో 2 విషయాలు. ఒకటి, ప్రతి విషయము ఏదో ఒక లిటిగేషన్గా ఏర్పడుతుంది అన్నప్పుడు ఓం కామేశ్వర ముఖాలోప కల్పిత శ్రీ గణేశ్వర చేసుకోండి. చేసుకున్నట్టయితే ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే ఏ పని చేస్తున్నా సరే ఆటంకం కలుగుతుంది అన్నప్పుడు కూడా ఈ నామం చేసుకోవచ్చు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటిది. ఈ రకంగా ఏంటంటే 1 కాదు 2 కాదు, మనకి జాబ్ కానివ్వండి, కెరియర్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామాన్ని మీరు భక్తి శ్రద్ధలతో కనుక చేసినట్లయితే మీ జన్మజాతకంలో ఎటువంటి యోగం ఉన్నా, ఎటువంటి అవయోగం ఉన్నా, యోగం ఉండి అది ఓపెన్ అవ్వట్లేదన్నా మంత్రం చేసుకుంటే ఓపెన్ అవుతుంది. అవయోగం ఉండి దాని ద్వారా ఏదైనా ఇబ్బంది వస్తుందని అనుకున్నా కూడా మీకు ఆ ఇబ్బంది అనేటువంటిది తొలగుతుంది. శ్రీమాత్రే నమః.